రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మనం చూస్తున్నటువంటి ప్రాంతాలు చూడవచ్చు. ఇదంతా మొలక తోట, అంటే ఎక్కువగా మొలక తోట ఎక్కువగా పండిస్తారు. ఈ యొక్క పంట చేతికొచ్చే సమయం కూడా కావడంతో వాళ్ళ రైతులు వచ్చిన కాడికే మొత్తం ఇవాళ రేపు కూడా ఉంటే మొత్తం అన్నీ కూడా పంట నాశనం మొత్తం వరద గోదావరి పాలు అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా వాటిని అన్నీ కూడా తీసుకుని వచ్చే పనిలో అయితే రైతులు అందరూ కూడా మన నిమగ్నమయ్యారు. మరో పక్కన చూడొచ్చు, ఈ వృద్ధ గౌతమి నుంచి అయితే వాళ్ళ పడవలపై ఏ విధంగా వాళ్ళు రైతులు అడ్డుగా ఉన్నటువంటి తమ వ్యవసాయాన్ని ఒబ్బడి చేసుకుని తిరిగి ఇటుగా వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఎంతోమంది రైతులు ఈ విధంగా వస్తుంటారు. అటు ఉన్నటువంటి ఆ పాడి పశువులను మొత్తం మన ప్రధానంగా ఉన్నటువంటి పశువులను కూడా ఇటువైపుకి అయితే తీసుకొచ్చినటువంటి దృశ్యాలను కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం ఇటుగా అటువైపు అయితే కొన్ని ఉన్నటువంటి మనం చూడొచ్చు. ఇటుగా పశువులను అందరినీ కూడా ఇదే ఒడ్డుకి ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టినటువంటి దృశ్యాలను అయితే మనకి చూస్తున్నాం. మరో పక్కన ప్రధానంగా అందరూ కూడా రైతులు కేవలం ఎక్కువగా ఉద్యానవనం పంటలు పండిస్తుంటారు. ఆ పంటలు పండించినటువంటి వాటిని అయితే తిరిగి ఇటుగా అయితే తీసుకుని వస్తుంటారు. ఈ విధంగా రెండు మనకి అటుగా వెళ్తున్నటువంటి పడవలు మళ్ళీ తిరిగి ఇటుగా వస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఈ గోదావరి ఏ విధంగా ఉరకలేస్తూ పరవళ్ళ తొక్కుతూ ఏ విధంగా ముందుకు వెళ్తుందో మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం ఓవర్గా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఆ విధంగా అటుగా ఉన్నటువంటి గోదావరి అవతల ఉన్నటువంటి ఈ పశువులన్నీ కూడా తీసుకుని తిరిగి ఒడ్డుకి తీసుకుని వచ్చి ఇక్కడే కొన్ని రోజుల పాటు ఇక్కడే వాళ్ళందరూ కూడా ఇక్కడే కట్టి ఇక్కడ ఉంటారు. ప్రధానంగా గోదావరి పెరిగే కొద్దీ కూడా వీటిని మళ్ళీ క్రమంగా వాళ్ళ దూర ప్రాంతానికి అయితే తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రాంతంలో గత సంవత్సరం కూడా చూసాం, వరద సమయంలో ఈ యొక్క ప్రాంతంలో తమ పశువులను అయితే ఇక్కడ తీసుకుని వచ్చి వాటిని దానా కావచ్చు, వాటి గడ్డి మొత్తం అన్నీ కూడా వేసి ఇక్కడ దీనిపైనే మొత్తం ఇక్కడే భారీగా స్థాయిలో పశువుల్ని మనం ఇక్కడ కట్టుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఒక పశువుల వెటనరీ డాక్టర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ యొక్క వరదల సమయంలో వాటికి వచ్చేటువంటి తెగుళ్ళు కావచ్చు అన్నట్లు కూడా ఇక్కడ ప్రధానంగా అన్నీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మనం ప్రధానంగా చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ కోనసీమ జిల్లా సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే ముమ్మడివారం నియోజకవర్గంలో గోదావరి గట్టు ఎక్కి ఇప్పుడిప్పుడే క్రమంగా ఈరోజు రెండో ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరంగా ఏర్పాటు చేసి అక్కడ ప్రకటించిన నేపథ్యంలో అక్కడి నుంచి దిగువగా వచ్చినటువంటి గోదావరి ఈ యొక్క లంక గ్రామాలను ముంచెత్తే పరిస్థితి అయితే ప్రధానంగా పడుతుంది. ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళు మొత్తం వ్యవసాయాన్ని మొత్తం ఒబ్బడి చేసుకుని తిరిగి గోదావరి పాలు కాకుండా ఎంతకంత వచ్చిన కాడికే దక్కించుకుంటూ తిరిగి వాటిని ఒబ్బడి చేసుకుని వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ ముమ్మడివారంలో ఉన్నటువంటి గురజపు లంకలో కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. రేపు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడంతా కూడా వరదకి నీట ములిగి మొత్తం అన్నీ కూడా ఉప్పొంగి ప్రవహించే పరిస్థితి ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి మనం వచ్చినటువంటి రోడ్డు మార్గం కూడా రేపటికి ఆ రోడ్డుపై కూడా వరద ప్రవహించడంతో దారి కనిపించేందుకు ఆ రూట్ని ఏర్పాటు చేసి కర్రలు కూడా కడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ముందుగా అధికారులు జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అలాగే మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లు పొద్దున ఈ యొక్క ప్రాంతాన్ని వచ్చారు, పరిశీలించి ఇక్కడ ఇటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలనేది ముందస్తు చర్యలు అయితే కోనసీమ జిల్లాలో వరదకి ముందస్తుగా అధికారులు ఎంతగా మొత్తం అంతా కూడా అప్రమత్తం అవుతున్నారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. నేను రామతో ప్రకాష్, RTV, ముమ్మడివారం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.